చికెన్ అలాగా కలిపి పెట్టుకోవాలి. అల్లం, పసుపు, ఉప్పు తగినంత, కొత్తిమీర, కారం తగినంత, నిమ్మకాయ రసం, పెరుగు అలా కలుపుకోవాలి మంచిగా. బిర్యానీలోకి 2 గంటల సేపు కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. మా తొట్లో పెట్టిన పుదీనా తెంపాను. బిర్యానీలోకి ఫ్రెష్ ఉంటుందని అప్పటికప్పుడు తెంపి బిర్యానీలోకి వేసుకుంటాం. మా తొట్లో పెట్టింది పుదీనా ఎంత బాగా వచ్చింది. ఇంత అప్పుడు కొనుక్కొచ్చింది మేము ఇంత పెట్టినాం. అప్పటికప్పుడు కొనుక్కొని బిర్యానీలోకి వేసుకుంటాం. ½ కేజీ చికెన్లోకి ఇంత పుదీనా తెంపినాం. ఈరోజు పుదీనా చాలు, ½ కేజీ పుదీనా. బిర్యానీకి స్టవ్ ఆన్ చేసి నిలబెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు వేయించుకున్నాను. స్టవ్ అని పెట్టుకొని గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఉల్లిగడ్డలు వేయించుకోవడానికి బిర్యానీలోకి. నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. గిన్నె వేడెక్కింది, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. బిర్యానీలోకి ఉల్లిగడ్డలు దూరగా వేసుకోవాలి. ఇలా వేగాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకొని తీసేయాలి. వచ్చినాయి బ్రౌన్ కలర్ తీసేయాలి. బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది బిర్యానీ. బాగా వేగాలి. రెండు గంటల కింద కలిపెట్టుకున్న కూర అలా వేసుకోవాలి. నూనెలు ఇప్పుడు ఉల్లిగడ్డలు వేపుకున్నాం చూసినా అదే నూనెలో ఇవి కూడా వేసుకోవాలి. కూర వేసుకొని ఇప్పుడు కూర కలిపి పెట్టుకున్నాం కానీ మసాలాలు వేయాలి. బిర్యానీలోకి సాజీరా వేసుకోవాలి, పువ్వు, కొత్తిమీర అది పువ్వు, గిన్నె పెట్టుకొని ఇప్పుడు నూనె పోసుకోవాలి. అన్నానికి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అన్నానికి ఇది బిర్యానీలోకి సాజీరా వేసుకోవాలి. అందుకు చెక్క, పువ్వు, బిర్యానీ పువ్వు ఆకు, బిర్యానీ ఆకు, ఇంకో బిర్యానీ ఆకు కలుపుకోవాలి. వేసుకున్నాము. తర్వాత
వాటర్ పోసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా 2 వేసుకోవాలి. కొద్దిసేపు కూర ఉడికించుకొని పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడికే వరకు ఇది ఇట్లా ఉడికించుకోవాలి కూర. సగం కూర ఇళ్ళకెళ్ళి తీసుకోవాలి. మళ్ళీ ఒక్కొక్క లేయర్ వేసుకోవాలి. సగం కూర పక్కన పెట్టుకోవాలి. తీసుకొని సగం కూర తీసుకున్న తర్వాత అన్నం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక లేయర్ వేసుకోవాలి అన్నం. తర్వాత వేయించుకున్న ఉల్లిగడ్డలు పక్కన పెట్టుకుని ఇవి కూడా వేసుకోవాలి ఒక లేయర్. తర్వాత పుదీనా, కొత్తిమీర ఇది కూడా వేసుకోవాలి ఒక లేయర్. కొంచెం డాల్డా అది కూడా వేసుకోవాలి. తర్వాత కూర పక్కకు తీసుకొని పెట్టుకున్న కూర కూడా వేసుకోవాలి. చికెన్ ఇంకొక లేయర్ మళ్ళీ అన్నం వేసుకోవాలి. దాని మీద కూర వేసుకున్న తర్వాత అన్నం కూడా వేసుకోవాలి ఇంకో లేయర్. మొత్తం వేసుకోవాలి ఒకటేసారి. ఆనంగా అనుకోవాలి అన్నాన్ని. తర్వాత దాని మీద వేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అన్నీ వేసుకోవాలి ఇప్పుడే. తర్వాత కొత్తిమీర, పుదీనా. తర్వాత డాల్డా వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఆగే చెప్పిన చరకే ఉప్పుతా అని చెప్పిన కదా. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని దీని మీద బరువు పెట్టాలి గాలి పోకుండా. ఇట్లా పెడితే బిర్యానీ దమ్ అవుతుంది. చూసుకుందాం ఉడికిందో లేదో. ఉడికింది. బిర్యానీ ఎలా వచ్చింది? మస్తు వచ్చింది. అన్నం రైస్ కూడా ఉడికింది. ఇట్లా వండుకుంటే బాగుంటుంది. కూర కలిపి పెట్టుకొని కూర వండుకొని బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది. కూర కలిపి వండితే అట్లా బాగుంటుంది. ఇట్లా వండుకుంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, వండుకోండి, టేస్టీగా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసుకుందాం కింద కర్రీ ఎట్లున్నదో, అన్నానికి పట్టిందో లేదో చూసుకుందాం. ప్లేట్లో తీసుకొని మసాలా బిర్యానీ లెక్క అయిందో లేదో చూసుకుందాం. పట్టింది. ఇగో పీసెస్ కూడా ఇట్లా ఉడికిపోయింది. మెత్తగా ఉడుకుతుంది. ఇట్లా సగం ఉడికించుకొని బిర్యానీ లెక్క అన్నం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. కూరతోని వండుకోవాలి. ఇట్లా ఉడికించుకొని పక్క పెట్టుకున్న తర్వాత సగం అన్నం ఉడికిన తర్వాత లేయర్గా వేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని చేసుకోవాలి. ఇట్లా బాగుంటుంది బిర్యానీ.
సగం కూర ఉడికించుకున్న తర్వాత వేసుకుంటే బాగుంటుంది బిర్యానీ. ఇక మెత్తగా ఉడికిపోయింది చూసి ఇలా ఎంత బాగున్నది. దానికి ఆనియన్స్ తీసుకోవాలి,